Oh, there is the snake. ఇది ఇంచుమించుగా ఒక 3 times కనపడింది. లేబర్ చాలా భయపడుతున్నారు. చాలా కష్టంతో స్నేక్స్ రెస్క్యూ చేసి వాళ్ళని వైల్డ్ హ్యాబిటాట్లో మళ్ళీ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కింగ్ ఇస్ దేర్. అందరికీ నమస్కారం. నేను వైజాగ్ పక్కన అరకు దగ్గర ఇన్ఫ్యాక్ట్ స్నేక్స్ కోసం వచ్చానమాట. అంటే ఇక్కడ కొంతమంది చాలా కష్టంతో స్నేక్స్ రెస్క్యూ చేసి వాళ్ళని వైల్డ్ హ్యాబిటాట్లో మళ్ళీ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ మొత్తం ప్రాజెక్ట్ ఏంటంటే స్నేక్స్కి చంపేయకూడదు. స్నేక్స్ అవును, మనకి పావు అంటే భయం, మనకి అనిపిస్తుంది పావు అంటే మనకి కరిస్తే డెత్ అవుతుందని, ఇవన్నీ ఒక మైండ్లో ఒక ఉంది కదా, కానీ అన్ని పాము అలా ఉండవు. ఇది ఇంచుమించుగా ఒక 3 times కనపడింది. లేబర్ చాలా భయపడుతున్నారు. ఇది చుట్టుపక్కలే తిరుగుతుండేది. కాకపోతే ఈ లోపల ర్యాబిట్స్ అవి ఉన్నాయి. ఇంకా ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది, హోల్స్ అవి ఫిల్ చేయాలి. అయితేనేమో ఓకే, మీకు వెంకట్ గురించి ఎలా తెలుసు? వెంకట్ ఆల్రెడీ 2 times లోపల వేరే రెస్క్యూ చేశారు. ఓకే, అలాగా నెంబర్ కాబట్టి వాళ్ళే పిలిచారు. ఓకే, ఎందుకు లేబరర్స్ కానీ మీరు చంపేయాలనుకుంటున్నారు? అంటే లాస్ట్ టైం రెస్క్యూ చేసినప్పుడు కూడా వీటిని అరుదైనవి చంపొద్దు, ఏమైనా ఉంటే కాల్ చేయమన్నారు, అందుకని చంపలేదు. సరే, ఈయనే వెంకట్, ఈయన గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఈ ప్లేస్లో ఫస్ట్ అండ్ ఓన్లీ స్నేక్ రెస్క్యూర్ అనమాట. ఈయన ఎక్కడ కాల్ వచ్చినా ఏ పనిలో వేరే ఉండినా హీ విల్ లీవ్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ హీల్ కమ్ టు రెస్క్యూ ద స్నేక్. వీ విల్ సీ నౌ ది యాక్చువల్ రెస్క్యూ ఆఫ్ అ కింగ్ కోబ్రా. నేను లైఫ్లో కింగ్ కోబ్రా ఇంతవరకు చూడలేదు, సో నాది కూడా ఇది ఫస్ట్ టైం చూడడం అండ్ ప్లస్ రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ అంటే ఐఎమ్ నాట్ పార్టిసిపేటింగ్, ఐఎమ్ జస్ట్ బీయింగ్ దేర్. అంటే ఇది చూపిస్తే అందరికీ తెలిసిపోతుందని. నాకైతే ఇవాళ ఇలా కింగ్ కోబ్రా ఉందని ఫోన్ వచ్చింది మేడం. జస్ట్ ఇప్పుడే ఇలా వచ్చాము. ఏ పావునైనా సరే ఉంటే కొట్టకుండా మాకు ఫోన్ చేస్తే దగ్గరలో మేము వచ్చి పట్టుకొని దాన్ని దూరమైన దట్టమైన అడవి ప్రాంతంలో తీసుకెళ్ళి వదిలేస్తాం మేడం. దాన్ని జనాలకి నేను చెప్పేది ఒకటే, జంతువుని మనం కాపాడితే మనల్ని మనం కాపాడుకున్నట్టే. ముందు మీ ఇంటి పరిశుభ్రాలు శుభ్రంగా ఉంచుకుంటే మీ ఇంట్లోకి పాములు అయి రావు. వైల్డ్లో ఉన్నాయి, అడవుల్లో ఉన్నాయి, వాటి సమస్య వాటిదే. Oh, there is the snake. బయట వస్తుందంట. కింగ్ కోబ్రా దగ్గర ఉన్న వెనం న్యూరోటాక్సిక్ ఉంటుంది. అంటే కింగ్ కోబ్రా హ్యూమన్స్ని అంటే మనని కరిస్తే డెత్ ఇన్స్టెంట్లీ అవుతుంది, అంటే ఏ నిమిషం కూడా పట్టదు. కానీ ఇంత పొటెంట్ వెనం ఉన్నా కూడా కింగ్ కోబ్రాది అటాక్స్ హ్యూమన్స్ మీద చాలా రేర్ గా ఉంటాయి. ఎందుకు తెలుసా? వీళ్ళు హ్యూమన్స్ కనిపిస్తే వెంటనే ఇలా నుంచుంటారు. ఆ నుంచడం ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను, నన్ను చూడండి, నా దగ్గర రామాకండి, అలాంటి ఒక వార్నింగ్ సైన్ అన్నమాట. సో ఇలా ఒక స్నేక్ మనకి దూరం నుంచి కనిపిస్తే, వాళ్ళు మనకి అలా చూపిస్తే మనం వాళ్ళ దగ్గర వెళ్ళడం అవసరం లేదు.
థ్యాంక్ యూ వెంకట్. సో ఇప్పుడు కార్లు పెట్టడం అన్నమాట. అక్కడ నుంచి we will take him to a release site which is going to be away from these fields and human civilization. చూసారా, ఇది ఇలా పెట్టడం జరిగింది. ఇప్పుడు రిలీజ్ సైడ్కి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. సో ఏ పాము అయినా సరే, ఎంత పెద్ద అయినా సరే, ఎంత చిన్న ఏదైనా సరే చంపేయడం అవసరం లేదు. ఇలాంటి ఇప్పుడు వెంకట్ ఈ ప్లేస్లో యాక్టివ్గా ఉన్నారు. ఐఎమ్ షూర్ మీరు గూగుల్ చేసినా మీకు స్నేక్ రెస్క్యూవర్స్ నంబర్ దొరుకుతాయి ఎక్కడైనా సరే. సో ఆ ఒక ఛాన్స్ ఏదైనా జంతువులకి ఇవ్వాలి. బికాజ్ స్నేక్స్ ఆర్ వెరీ 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 వైటల్ ఫార్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఈకోసిస్టమ్. వాళ్ళు లేకపోతే రోడెంట్స్ కానీ ఇది కానీ చాలా పెరుగుతాయి. సో మనకి వీ హ్యావ్ టు బీ లిటిల్ ఎక్స్ట్రా కాషియస్ బిఫోర్ వీ టేక్ ఎనీ డిసిజన్ టు కిల్ దీస్ రెప్టైల్స్. అక్కడ రిలీజ్ దగ్గరికి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత దూరం తెలీదు, బట్ రిలీజ్ లొకేషన్స్ వేరే ఉంటాయి, కొంచెం ఫారెస్ట్ గ్రౌండ్స్ లాంటివి. సో మళ్ళీ ఈ స్నేక్ ఇక్కడికి రాకూడదు చెప్పి అక్కడ వెళ్తున్నాం అనమాట. లెట్స్ గో. సో బేసిక్లీ చాలా నడవాలంట. సో వెంకట్కి ఆటో ఉంది. ఇక్కడ నుంచి మన కింగ్ని తీసుకున్నాం అన్నమాట. దీంట్లో పెట్టేసి సో బికాస్ చాలా నడవాలి ఇక్కడ నుంచి, చాలా పైన దీని దగ్గర తీసుకెళ్ళి వదలాలన్నమాట. సో మై గాడ్, ఐఎమ్ షేరింగ్ ద సేమ్ స్పేస్ as this majesty. I can't believe this. Look at it. అదృష్టమే ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చూడడానికి దొరకాలంటే. నిజంగా ఐ కన్సిడర్ మై సెల్ఫ్ బ్లెస్డ్. ఐ లవ్ దిస్ ప్లేస్. ఆటో ఫ్లాప్ షో బికాజ్ రోడ్ చాలా 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 బ్యాడ్గా ఉంది ఇక్కడ, అందుకే నడుచుకోవాలని వస్తుంది. ద కింగ్ ఇస్ దేర్. థ్యాంక్ గాడ్ ఐ వోర్ gumboots, otherwise so this would have been a tough task.
రిలీజ్ చేసే ముందు రెస్క్యూవర్స్ అనుకున్నారు కింగ్ ని కొంచెం వాటర్ ఇవ్వాలని, బికాజ్ ఎప్పటి నుంచి వాటర్ తాగలేదు తెలియదు కదా, అండ్ ఇక్కడ మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది కూడా తెలియదు. సో అందుకే కొంచెం వాటర్ ఇచ్చి వదిలేద్దాం అనుకున్నారు. ఎంత ముద్దుగా తాగాడు వాటర్ అంటే, ఇట్ వాస్ సో అమేజింగ్ టు సీ దిస్. ఇప్పుడు కింగ్ కోబ్రాని అక్కడ పట్టుకొని తెచ్చి రిజర్వ్ ఫారెస్ట్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది రిజర్వ్ ఫారెస్టా? రిజర్వ్ ఫారెస్ట్. ఓకే. వీటి వల్ల ఎందుకంటే ఈ ఏరియాలో దొరికింది కాబట్టి దగ్గరలో వదలడమే మంచిదనేసి ఎక్కడ వదిలేం మేడం. సరే, ఓకే, డన్. థ్యాంక్ యూ వెంకట్. సో అలా జరిగిందనమాట. ఒక మంచి ఇండివిజువల్ కింగ్ కోబ్రా. వీ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అ మేల్ ఆర్ ఫీమేల్. వాళ్ళు చెప్పారు మేల్ ఉందని, సో మేబీ ఇట్స్ అ మేల్. బట్ జస్ట్ ఇమాజిన్, ఇది రెస్క్యూ చేయలేదంటే, వాళ్ళు ఒకవేళ వెంకట్కి ఇది ఇన్ఫార్మ్ చేయలేదంటే దట్ స్నేక్ వుడ్ హ్యావ్ బీన్ డెడ్, యూనో. సో ఇట్ వాజ్ రియలీ కైండ్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ దేర్ టు ఇన్ఫార్మ్ ద ప్రెజెన్స్ ఆఫ్ అ కింగ్ కోబ్రా. అండ్ వెంకట్ని అక్కడ పిలవడం, వెంకట్ అది రెస్క్యూ చేయడం, ఇక్కడ వచ్చి వదిలేయడం, ఇవన్నీ చూస్తే ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ద స్నేక్ అండ్ ద పీపుల్ హూ లివ్డ్ దేర్ అట్ ద రెస్క్యూ సైట్. సో ఇదేనమాట ఐ వుడ్ లైక్ టు పుట్ అక్రాస్. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఏదైనా వైల్డ్ యానిమల్ మీ లొకాలిటీలో కానీ మీ సొసైటీలో కానీ ఎక్కడైనా కనిపిస్తే కనుక డోంట్ ఇమ్మీడియట్లీ గెట్ స్కేర్డ్ అండ్ రియాక్ట్ అవుట్ ఆఫ్ ఫియర్. టేక్ అ మూమెంట్, గూగుల్ నంబర్స్, అంటే లోకల్లో చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి. సో వాళ్ళ నంబర్స్ మీకు దొరుకుతాయి. ఆ ఒక మూమెంట్ అంటే మీకు కూడా సేఫ్ దీంట్లో పెట్టేయచ్చు, ప్లస్ దట్ వైల్డ్ యానిమల్ విల్ ఆల్సో బీ సేఫ్. బికాస్ అండర్స్టాండ్ వన్ థింగ్, నో వైల్డ్ యానిమల్ వాంట్స్ టు కమ్ అండ్ గెట్ ఇన్ టు దట్ ఇంటరాక్షన్ విత్ హ్యూమన్స్. మనకి ఎంత భయం, మాకంటే వాళ్ళకి ఇంకా భయం ఉంటుంది కదా. సో వాళ్ళకి ఆ ఒక ఆపర్చునిటీ ఇవ్వాల్సింది ఉండేది. బికాస్ వన్స్ యూ రెస్క్యూ అండ్ పుట్ దెమ్ బ్యాక్ ఇన్ దర్ న్యాచురల్ హ్యాబిటాట్ ఇన్ ద వైల్డ్, ఇట్స్ డన్, అంతే పని. కొంచెం ఎక్కువ కష్టం పడతాయి, బట్ ట్రై అండ్ సేవ్ యాజ్ మచ్ as పాసిబుల్. వైల్డ్ లైఫ్ అయినా సరే, ఏ యానిమల్ అయినా సరే. అదేనమాట. ఇట్ వాజ్ ఎ లవ్లీ డే. ఐ హ్యాడ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను ఇంతవరకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చూడలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ టు వెంకట్, థ్యాంక్స్ టు నవీన్ who immediately informed us that there is a rescue of king cobra and we happened to come here. Ade chepdam anukunna. Thank you so much again for watching. Do subscribe. Be safe, healthy and happy. Bye.